ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పెన్షన్ పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ మొత్తాన్ని వృద్ధులు మరియు వికలాంగులకు అందజేశారు. వారి ఆరోగ్యం, అవసరాల గురించి ఆరా తీస్తూ ప్రభుత్వం వారి పక్కనే ఉందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. 1వ తేదీ ఆదివారం కావడంతో లబ్దిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఎంవివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ పెన్షన్స్, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మీరందరూ కూడా గమనించారు. గత ప్రభుత్వం నేను ఎలక్షన్లో గెలిస్తే 3000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకే వినడానికే సిగ్గుగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఏవైతే చెప్పాడో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఆ రోజు అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 4000 ఇస్తానని చెప్పి అంతకుముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలు కూడా కలిపి 7000 ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే వికలాంగులకి 3000 నుంచి ఒకసారి 6000 చేయడం, పర్మనెంట్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15000 చేయడం, ఈ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఈ రాష్ట్రంలో అందిస్తూ ఉన్నాడు. మన 1 తారీఖు పబ్లిక్ హాలిడే వస్తే ముందు రోజే ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని.